విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయి నిన్న సోమవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 56 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 26 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 26 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 20 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 13 కోట్లు, గుంటూరు నుంచి 16 కోట్లు, కృష్ణా నుంచి 14 కోట్లు, నెల్లూరు నుంచి 6 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వస్తున్న మొదటి వారంలో 143 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 11 కోట్లు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 24 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం మొదటి వారంలో 183 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి వెంకటేష్ కెరియర్లోని హయ్యెస్ట్ కలెక్షన్స్. ఇంతకుముందు F2 సినిమాతో 144 కోట్లు గ్రాస్ చూశాడు హయ్యెస్ట్గా టోటల్ రన్లో. ఇప్పుడు ఒక వారంలోనే 183 కోట్ల గ్రాస్. ఇక ఈ 183 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 28 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. అతనే ఈ సినిమా ప్రొడ్యూసరు. 8.5 కోట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తే 20 కోట్లు లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 6.5 కోట్లకు కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్ వచ్చిందంటే 13 కోట్ల షేరు అంటే 6.5 కోట్లకు 6.5 కోట్ల లాభాలతో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టరు. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు మిగతా ఆంధ్ర మొత్తానికి కలిపి 18 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 50 కోట్లు లాభాలు. 50 కాదు 40 కోట్లు, 45 కోట్లు అంటే 27 కోట్ల లాభాలతో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 33 కోట్ల కొంటే మొదటి వారంలో 89 కోట్లు షేర్ వచ్చింది. అంటే 66 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టరు తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 3.5 కోట్ల కొంటే ఇక్కడ 5.5 కోట్ల షేర్ వచ్చింది. 2 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ కర్ణాటకలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. అంటే 7 కోట్ల లాభాలతో ఇక్కడ డబుల్ బ్లాక్ బస్టర్. ఇలా అన్ని ఏరియాలో డబుల్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 41.5 కోట్ల కొంటే మొదటి వారంలో 107 కోట్ల షేర్ వచ్చింది. అంటే 65 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఇక త్వరలోనే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. అందుకే ఈరోజు దిల్ రాజు ఇంటి పైన ఐటీ రైట్స్ జరిగాయి, ఇన్ని లాభాలు వచ్చాయని. ఒక సైడ్ గేమ్ చేంజర్లో డబ్బులు పోయినా దిల్ రాజుకి ఇక్కడ లాభాలు బాగా తీసుకున్నాడు. ఇక ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, నిన్న సోమవారం వర్కింగ్ డే కూడా సినిమా 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. సో ఈరోజు 10 కోట్ల లోపే రావచ్చు గ్రాసు. సో ఖచ్చితంగా ఈ సినిమా ఈ వారంలో 200 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ అవుతుంది. ఇక లాభాలు ఎంత పెంచుకుంటుంది, ఆల్రెడీ డబుల్ బ్లాక్ బస్టర్, ఇక ట్రిపుల్ బ్లాక్ బస్టర్, క్వార్టర్పుల్ బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది చూడాలి. మొత్తానికి ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో సంక్రాంతి విన్నర్గా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చింది కామెడీ. నేను 2 సార్లు చూశాను. సో ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు. అది మన విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం. రిలీజ్ అయిన మొదటి 7 రోజులు అంటే మొదటి వారంలో 183 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 107 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 40 కోట్లకు అమ్మారు. 40 కోట్లు వెనక్కి వచ్చి మరో 67 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.